నటకిరీటి ఈవెంట్కి వచ్చాడంటే ఏదో ఒక కాంట్రవర్సీతో రచ్చ చేసి హైలైట్ అవుతాడు. మేకర్స్ కి తలనొప్పులు తీసుకొస్తాడు. ఆ మధ్య నోటి దూలతో దారి తప్పి ఇక జాగ్రత్తగా మాట్లాడతానంటూ వీడియో కూడా రిలీజ్ చేశాడు. మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో టంగ్ స్లిప్ కాకపోయినా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానంటూ షాక్ ఇచ్చాడు. నటకిరీటి చెప్పింది జరగకపోతే నిజంగానే వెళ్లిపోతాడా? వాచ్ ది స్టోరీ. 31st రిలీజ్ అవుతున్న రవితేజ మాస్ జాతరలో రాజేంద్ర ప్రసాద్ ఇంపార్టెంట్ రోల్లో నటించాడు. ఈ మధ్య తన నోటిదోలతో విమర్శలు కొని తెచ్చుకున్న రాజేంద్ర ప్రసాద్ ని ఈవెంట్స్ కి పిలవాలంటే నిర్మాతలు జంకుతున్నారు. ఈ సీనియర్ యాక్టర్ కి మైక్ ఇస్తే ఒక పట్టాన వదిలిపెట్టాడు అన్న సంగతి పక్కన పెడితే ఏం మాట్లాడతాడా అన్న భయం మాత్రం పోలేదు. మాస్ జాతర ఈవెంట్ లో సుమను ఆట పట్టించిన నోటిదోలకు పని చెప్పలేదు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే లోపు నటకిరీటి తీసుకున్న నిర్ణయం షాక్ ఇచ్చింది. మాస్ జాతర చూసి ఆడియన్స్ షాక్ కావడం తర్వాత సంగతి. ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానంటూ షాక్ ఇచ్చాడు రాజేంద్ర ప్రసాద్. సినిమా ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేయకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతాను అన్నాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ మధ్య కాలంలో ఇలాంటి స్టేట్మెంట్లు ఎక్కువైపోయాయి. సినిమా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆడియన్స్ కి నచ్చితే చాలు ఆడేస్తుంది. సినిమా వాళ్ళ కష్టానికి తగిన ఫలితం ఇచ్చేది మాత్రం ఆడియన్సే. సినిమా మీద ఉన్న ప్రేమతో ఎక్కువ మాట్లాడేసి ఆ తర్వాత నాలుక కరుచుకోవాల్సి వస్తుంది. ఈ మధ్య కాలంలో వీళ్ల సంఖ్య పెరిగిపోతుంది. ఆ తర్వాత మొహం చూపించలేని పరిస్థితి. కాలర్ ఎగరేస్తే దేవరా హిట్ అయిందన్న సెంటిమెంటో, ఫ్యాన్స్ ని హుషారెత్తించడానికో లేదంటే మితిమీరిన ఆత్మవిశ్వాసమో కానీ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 2 కాలర్స్ ఎగరేశాడు తారక్. తీరా సినిమా ఫ్లాప్ కావడంతో మరొకసారి కాలర్ ఎగరేసే ఛాన్స్ లేకుండా చేసుకున్నాడు యంగ్ టైగర్. ముక్కుసూటిగా మాట్లాడే నిర్మాతగా పేరు తెచ్చుకున్న నాగవంశీ వార్ 2 ప్రీ రిలీజ్ టైంలో అత్యుత్సాహం చూపించి కంగు తిన్నాడు. సినిమా బాగుంది, అద్భుతం అని చెప్పడంలో తప్పలేదు. అయితే వార్ 2 చూసిన తర్వాత అద్భుతమైన సినిమా చూశానని అనుకోకపోతే ఇంకెప్పుడు మైక్ పట్టుకుని సినిమా చూడమని అడగను అన్నాడు నాగవంశీ. వార్ 2ను తెలుగులో రిలీజ్ చేసిన వంశీ మాస్ జాతరను సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించాడు. మాస్ జాతర నిజంగానే బాగున్నా వార్ 2 దెబ్బకి ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో పడిపోయాడు. సినిమాను ఓ రేంజ్ లో తనదైన స్టైల్లో చెప్పలేకపోయాను అన్న ఫీలింగ్ వంశీలో ఉండిపోయింది. అయితే ఆ లోటును రాజేంద్ర ప్రసాద్ తీర్చేశాడు. సినిమా చూసి ఆడియన్స్ సర్ప్రైజ్ కాకపోతే ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతాడా అన్న టాపిక్ పై చర్చ మొదలైంది ఇప్పుడు.